అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రచించారు, ఒక ప్రజాస్వామ్యము, పౌర హక్కులు అని ఎన్నో అందులో కల్పించడం జరిగింది. అవేవి ఈ రోజు అమలు కావట్లేదు. ఒక ప్రశ్నించే నాయకుడిని ఇంత దారుణంగా మీరు అరెస్ట్ చేస్తారా? అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఆ నాయకులు కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలాంటి యాక్సిడెంట్స్ పొరపాటున చేస్తే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి అరెస్ట్ చేయడం కాకుండా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా మీరు అరెస్ట్ చేస్తారా? ఇదే న్యాయం మీకు వర్తిస్తుందా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం, కందుకూరులో అతను పర్యటనకు వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లో 9 మంది చనిపోవడం జరిగింది. మరి ఇదే న్యాయం వర్తిస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అలాగే గుంటూరులో తీసుకుంటే చీరల పంపిణీలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ టైంలో చీరల పంపిణీలో 3 చనిపోవడం జరిగింది. మరి ఇదే న్యాయం అక్కడ వర్తిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఒక న్యాయం అని నేను అడుగుతూ ఉన్నాను. పోలీసుల్ని ఎందుకు ఎంత కీలు బొమ్మలుగా మీరు వాడుకుంటూ ఉన్నారు? ఈ రోజు పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి వాడుకుంటూ ఉన్నారు. మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నడిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే మొన్న కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నివేదికలో మన రాష్ట్రం పోలీసుల పనితీరులో 26వ స్థానానికి పడిపోయింది. పోలీసుల్ని ఎంత దారుణంగా వాళ్ళ విధులు నిర్వర్తించకుండా అక్రమ కేసులు పెట్టడానికి, వాళ్ళని కక్షపూరితంగా ప్రతిపక్ష నేతల మీదకి వదలడానికే వీళ్ళు ఉపయోగిస్తూ ఉండడం వలన పోలీసుల పనితీరులో 26వ స్థానానికి పడిపోయింది. దాంతో ఆగిందా? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండకపోవడం వలన, పోలీసుల పనితీరు ఎంత దారుణంగా ఉండడం వలన లా అండ్ ఆర్డర్ దెబ్బతింటూ ఉండే పరిస్థితి వలన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రక్షణ చట్టాలు సరిగ్గా అమలు కావట్లేదు, మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. దానివల్ల ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టి బిజినెస్లు పెడితే మాకు రక్షణ లేదు, మా బిజినెస్లకి, మా వ్యాపారాలకి రక్షణ ఈ ప్రభుత్వం కల్పించలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తూ ఉండడం వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం ర్యాంకింగ్ 8వ స్థానానికి పడిపోయింది. నిజంగా సిగ్గుచేటు. దానికి కారణం వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, పోలీసుల్ని వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 స్థానంలో 4 ఏళ్లు ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపించేవారు కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో ఉండడం మనందరము చూసాం. ఈ విధంగా పోలీస్ వ్యవస్థని అక్రమ కేసులు పెట్టడానికి, కక్ష సాధింపు దారులకి ఉపయోగించడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది మంచి సంస్కృతి కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా సిదిరి అప్పలరాజు గారి మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయడం నిజంగా చాలా అన్యాయమైన చర్య. దీన్ని మేము మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.